పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం కొండవీటి తోటలో కాంపు సంఘ నాయకురాలు సిరిగినీడి రాజలక్ష్మి సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే 16వ తెలగ కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి నూతన కాపు కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, తెలగ కళ్యాణ మండపం ఆధునీకరణ దాత కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నట్లు తెలిపారు. కొండవీటి వారి తోటలో కార్తీక దామోదర పూజ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు రాజ్యలక్ష్మి అన్నారు. నుంచి మనం కాపు వన సమారాధన జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనం డిసెంబర్ 1న జరుపుకోబోతున్నాము. వివిధ రకాలైన పోటీలు, అలాగే ఆటపాటలు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మహిళా మండలందరూ మరియు పిల్లలు, పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ కాపు వన సమారాధని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గత 16వ నరసాపురం నియోజకవర్గ తెలగ కాపు సకుటుంబ కాపు వన సమారాధన డిసెంబర్ 1వ తారీఖున ఈ కొండవీటి వారి తోటలో నిర్వహించడం జరుగుతుంది. మరి మన నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలనే కాదు, పెద్దలు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు మేమున్నామంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ 16వ వన సమారాధనకి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయ దుందుబి మోగించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఉన్నట్టే మహిళలకి మరి తంబోలా కానివ్వండి, లేకపోతే అంటే హౌసీ ఉంటుంది. అదేవిధంగా రకరకాల ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, అత్తాకోడళ్ళ ప్రోగ్రామ్స్, తర్వాత ఎవరు ఎంత యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్ పార్టిసిపెంట్స్కి ప్రైజెస్ ఉంటాయి. ప్రతి దానికి లక్కీ డీప్ ఉంది. ఇంకా ప్రతి దానికి ఒక్కొక్క ప్రైజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి వీలుగా కూడా ఈసారి మేము అది ప్లాన్ చేయటం జరిగింది. కాబట్టి మన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం, మన కాపు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి అంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టే మన కాపు మహిళలందరూ అసలు బయటికి రావడానికి ఇష్టపడరండి. 16వ నరసాపురం నియోజకవర్గం ఈ రోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. గత 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ కాపు వన సమారాధన అనేది నియోజకవర్గం కాపు నాయకులు అందరి ద్వారా జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నరసాపురం నియోజకవర్గమే కాదు, బయట నుంచి కూడా ప్రతి ఒక్క కాపు సోదరి మనలందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని, దీంట్లో అనేక రకాలైన ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా గేమ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ ఉన్నాయి. చాలా మంది కాపు విద్యార్థులకు సత్కారాలు ఉన్నాయి. కొంచెం మంది నాయకులకు రీసెంట్ గా పదవులు వచ్చిన వాళ్ళకు కూడా సత్కారాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సోదరి మనలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చి ఈ కాపు వన సమారాధనని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు ఇక్కడ